కాళేశ్వరానికి ఇచ్చినట్లే పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం దగ్గర వరద నీరు వాడుకోకుంటే నీళ్లన్నీ సముద్రం పాలే అవుతాయని చెప్పారు. గోదావరిలో పుష్కలంగా నీరుందనే కాళేశ్వరానికి ఆనాడు తాము అభ్యంతరం చెప్పలేదని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని నిమ్మల అన్నారు. వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం నల్లమల సాగర ప్రాజెక్టుకి మేము రూపకల్పన చేస్తాం. మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్నా గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాల. అందుకనే ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ఈరోజు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని, అంటే ఈ రకంగా రెండు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.